హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ముల్లంగి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫ్రెష్గా ఉన్న ముల్లంగిని పైన చెక్కు తీసివేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా రౌండ్ ముక్కలు కానీ మీకు ఇష్టమైన ఏ డిజైన్లోనైనా కట్ చేసి పెట్టుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కారం, కరివేపాకు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆయిల్, ధనియాల పౌడరు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ముందుగా మనం ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఒక 3 ఇలా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోండి. దీంట్లో మనం సపరేట్గా జీలకర్ర కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగినవి కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కూడా మనకి కొద్దిగా వేగేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇది వేగిన తర్వాత అల్లం పేస్టు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇవి అల్లం పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 స్పూను పసుపు, వేసిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు కొద్దిసేపు వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది చేదుగా ఉంటుంది, అయినా కానీ మనకి హెల్త్కి చాలా మంచిది. ఇలా వేగిన తర్వాత ఈ ముక్కలన్నిటిలో మనం కొద్దిగా సరిపడా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత ఇవి వేగుతున్నాయి లేదా మధ్యలో చూసుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోండి. సరిపడా కారం ఒక 2 స్పూన్లు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. దీంట్లోనే ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. మనకిది ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చివరగా మనం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీకరమైన ఈ ముల్లంగి ఫ్రై మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని చపాతీలో కంటే రైస్లోకి బాగుంటుంది. ఇది చేదుగా ఉన్నా కూడా కొంచెం మనకి హెల్త్కి మంచిది. దీన్ని వారంలో ఒక 2 సార్లైనా తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.